హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6:30 ఆ టైంకి అయితే లేచాను. అప్పుడే 9 కూడా లేచాడు. యాక్చువల్గా మా 9కి సాటర్డే సండే స్కూల్ ఉండదన్నమాట. అంటే స్కూల్ హాలిడే ఎవ్రీ సాటర్డే సండే. సో కానీ 9 కూడా లెగేసి ఇంకా హనుమాన్ మూవీ అయితే పెట్టుకున్నాడు. హనుమాన్ మూవీ పెట్టుకొని చూస్తా అందులో ఏం యాక్షన్స్ చేస్తున్నాడో హీరో అవే చేస్తున్నాడు మావాడు కూడా. చూడండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి బ్రష్ చేయమంటుంటే చేయట్లేదు. సరే కాసేపు పోయాక చేద్దామని చెప్పి నేనైతే ఊరుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్లోకి మసాలా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలా దోశ అలాగే పల్లి చట్నీ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. అలాగే చాలా ఎమ్మీగా వచ్చిందనమాట. సూపర్ టేస్టీ మసాలా దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మీరేం బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆనియన్స్ కూడా పైన వేసాను అనమాట. మసాలా దోశ విత్ ఆనియన్స్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేసాను అనమాట. ఎవరికైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మసాలా దోశ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేనైతే రెసిపీ చేసేటప్పుడు షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. 10:30 ఆ టైం అయితే అయింది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం. నేనైతే వీకెండ్ మీరు ఎలా స్పెండ్ చేశారు? మేమైతే హాస్పిటల్కి వెళ్ళాను గ్యాస్ట్రిక్ చూపించుకోవడానికి. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందన్నమాట. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మా ప్రియ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ డే ఏమో వాళ్ళు వచ్చారనమాట. అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేనైతే కాఫీ తాగుతున్నాను అనమాట. కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడేమో ఏం చేస్తున్నానంటే బ్లౌజ్కి కుట్లు ఇప్పదీస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బ్లౌజ్ పట్టుకుని అంటే కుట్లు టైట్ అయినాయి అనమాట. నాకు బ్లౌజ్ అయితే టైట్ అయింది. సో అందుకని కూర్చొని కుట్లు అయితే ఇప్పుకుంటున్నాను. తర్వాత ఇంకా కుకింగ్ అయితే చేస్తున్నానండి. కుకింగ్ వచ్చేసరికి ఆ రోజైతే వంకాయ కూర చేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను. దొండకాయ ఫ్రై చేసి వంకాయ కూర అయితే చేసి రసం పెట్టేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళానన్నమాట. చూపించుకున్నాను. డాక్టర్ బాగుందన్నారు, ఏం ప్రాబ్లం లేదని అయితే చెప్పారు. అంటే గ్యాస్ట్రిక్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. తేన్పులు అవి రావడం, అప్పుడప్పుడు కడుపు మంట, తర్వాత కొంచెం గొంతుకు మంట అది కూడా ఉంటుందన్నమాట. ఇంకా టైం ఉంది. నెక్స్ట్ ఇయర్ వేసేస్తారు 3 రిషా స్కూల్కి వెళ్తావా? మళ్ళీ పోదు రిషా. గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు కొంచెం కడుపులో ఇబ్బందిగా, తర్వాత మనకి గొంతుకు మంట అవి కూడా వస్తాయి. తర్వాత బ్యాక్ అంతా నొప్పి వస్తుంది అనమాట. కొంచెం గ్యాస్ ఎక్కువైనప్పుడు అంటే మనకి ఏదైనా ఒంటికి పడంది ఏదైనా తింటే మనకు అలా గ్యాస్ ఫామ్ అనేది అవుతుంది. అంటే మనకు ఆ ఐటెం తింటే అంటే ఏదైనా ఫుడ్ ఐటెం తిన్నామనుకోండి, అప్పుడు మనకు ఆ బాడీకి పడక అది గ్యాస్ కింద ఫామ్ అవుతుంది. లేదంటే మనం లేట్గా తిన్నామనుకోండి, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి తినాలన్నమాట. కాస్త ఆరారుగా లేదు అనగా అంటే మనం సరిగా తినలేదనుకోండి, అలాంటప్పుడు కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరిగా తినకపోయినా, టైంకి తినకపోయినా కూడా అంతే. ఇక్కడ వచ్చేసరికి నేనైతే యాపిల్ జ్యూస్ చేస్తున్నాను. యాపిల్ అలాగే కొంచెం హార్లిక్స్ పౌడర్ వేసి పాలు, డ్రై ఫ్రూట్స్ వేసేసి నేనైతే మిక్సీ పట్టిస్తాను. అదే యాపిల్ జ్యూస్. చాలా బాగుంటుంది. యాపిల్ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా నాయనేమో స్ట్రాబెర్రీ అడిగాడు. సో వాడికి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసి నేనేమో మా అందరి కోసం యాపిల్ జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట.
మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా? అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. డైలీ వ్లాగ్స్ అన్నీ పెడతా ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపించేస్తే షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ యాపిల్స్ అయితే పీల్ చేసేసి నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. పాటలు పాడొద్దని చెప్పాను. వెళ్తాం ఒక 10 minutes. ఇక తాగేసి వెళ్ళిపోవడమే. డిఫరెంట్ క్లాస్ యాపిల్ జ్యూస్ బాగుంటుందండి. అలాగే స్ట్రాబెర్రీ జ్యూస్ ఇంకా బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్. కానీ మనం యాక్చువల్గా యాపిల్ జ్యూస్ మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే అవ్వదండి. ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి కలర్, టేస్ట్ రెండు చేంజ్ అవుతాయి. మనం చేసుకొని వెంటనే తాగేయాలన్నమాట. ఇవైతే యాపిల్ జ్యూస్ అయితే. స్ట్రాబెర్రీ జ్యూస్ మాత్రం మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. మంచిగా కూలింగ్ అయిన తర్వాత మనమైతే తాగొచ్చు. ఇందులో మనం ఐస్ క్రీమ్ కూడా పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ డే అయితే వెనీలా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది తెప్పించేసి కప్స్ నేనైతే మిల్క్ షేక్లో వేసాను అనమాట. ఆ రెసిపీ కూడా చూపిస్తాను. అంటే ఇన్ డీటెయిల్గా నేనేం చూపించలేండి. అలాగే యూట్యూబ్లో మీరు కొడితే వచ్చేస్తుంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అన్నా, స్ట్రాబెర్రీ జ్యూస్ అన్నా కూడా మంచిగా వస్తుంది. ఇదిగోండి మా వాడికి నేను మీకు చూపించే క్రమంలో కింద అయితే పడేసాను అనమాట. తర్వాత ఇంకా మా వాడికి అయితే గ్లాస్లో పోసేసి ఇచ్చేస్తున్నాను. మేము కూడా తాగేసాము. నేను ఒకదాన్ని తాగాలన్నమాట. సో వెనక పెట్టింది మా హస్బెండ్ కోసం పెట్టాను అక్కడ గ్లాస్తోని. అలాగే నేనైతే తాగేసాను. ఆ తర్వాత తాగేసిన తర్వాత మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇదిగోండి మా ప్రియ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. చెప్పాను కదా, మధ్యాహ్నం హాస్పిటల్కి వెళ్ళొచ్చి లంచ్ అది చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే ప్రియ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళాము. పిల్లలు ఆడుతూ ఉన్నారు. మా ప్రియ వాళ్ళ పాప అనమాట. తనైతే దీప్సిత. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని నేనైతే చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళైతే చాక్లెట్స్ తింటున్నారు. చాక్లెట్ తినేస్తారా మొత్తం? తినకూడదు, చిన్న తినేసి దాచుకోవాలి. ఇక్కడ స్నాక్స్ పెడితేను స్నాక్స్ అలాగే ఛాయ్ అది తాగుతున్నాం అనమాట. ప్రియ వాళ్ళ అత్తమ్మ గారు అంటే మా చిన్నత్తగారు అనమాట. ఇదిగోండి తను రెడ్ టీషర్ట్ వేసుకున్నారు కదా, తను వంశీ పక్కన మా ఆడపడిచి వాళ్ళ బాబు శ్రీ సాయి, ఇటువైపు మా అక్కల పాప సౌమ్య, పక్కన ప్రియ అనమాట. ఇప్పుడు వెళ్ళి హగ్ చేసుకుంది కదా, తను ప్రియా వంశీ వాళ్ళ పాప అనమాట. అక్కడ అత్తమ్మ గారు మావయ్య గారు వస్తారు, నేను కాసేపట్లో చూపిస్తాను. తను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళారనమాట. మా నైన్ ఇక్కడ ఏం తింటున్నాడంటే దుంప ఉంటాయి కదా, అది ఏమంటారు కందదుంప ఉంటుంది కదా, కందదుంప చిప్స్ అంట. మా వాడు ఆలు చిప్స్ అనుకొని తినేస్తున్నాడు అనమాట. నచ్చినవి బాగా, కొంచెం స్వీట్నెస్ ఉంది కానీ చిప్స్ అయితే బాగానే ఉన్నాయి. మా సాటర్డే అయితే ఇలా గడిచిందండి. సండే కూడా ఎలా గడిచిందో తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడైతే మా వాడు బాహుబలి ఫీట్స్ అయితే చేస్తున్నాడు.
దెబ్బ తగులుతుంది వదిలేరా అన్న కూడా అస్సలు వినట్లేదు. అలాగే మేము ఈ చలికాలంలో కూడా ఫ్యాన్లు వేసుకుంటున్నాము. అంత చలి అయితే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హైదరాబాద్లో యాక్చువల్గా క్లైమేట్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయండి. అప్పటికప్పుడే వేడి అనిపిస్తుంది, అప్పటికప్పుడే చలి అనిపిస్తుంది, తర్వాత అప్పటికప్పుడే వర్షాలు పడతాయి, ఏంటో తెలీదు. మా హస్బెండ్ వంశీ మేము అందరం ఇక్కడ టీవీ చూస్తున్నాము అనమాట. అందులో ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిది హాట్ టాపిక్ నడుస్తుంది కదా, అంటే థియేటర్కి వెళ్ళడం, సంధ్య థియేటర్కి అక్కడ మూవీ చూడడం, అలాగే క్రౌడ్ ఉన్న ప్లేస్కి ఇన్ఫార్మ్ చేసి అల్లు అర్జున్ గారు వెళ్తే అక్కడ ఒక లేడీకి సంథింగ్ ఏదో జరగడం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఆవిడ చనిపోవడం ఏదో జరిగింది కదా. సాటర్డే వ్లాగ్ అయితే ఇది. సండే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నేను మీ రాణి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.